హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైన పత్రం. ఇది కేవలం బియ్యం, చక్కెర, నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి ఉపయోగపడే పత్రం మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాల కోసం గుర్తింపు ఆధారంగా ఉపయోగపడే కీలకమైన ఆధార పత్రం కూడా. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు అందులో నమోదు చేయడం కూడా చాలా అవసరం. చాలాసార్లు పెళ్ళై కొత్త వ్యక్తులు వస్తారు, పిల్లలు పుడతారు, లేదా కొందరు కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మన రేషన్ కార్డులో పేర్లు చేరుస్తూ లేదా తొలగిస్తూ ఉండాలి. ఇందులో మనం ఈరోజు తెలుసుకోవాల్సిందే కొత్తగా ఎవరి పేరైనా మన రేషన్ కార్డులో ఎలా చేర్పించాలి అనే విషయం. కొత్తగా పేర్లు చేర్పించడం అంటే ఉదాహరణకు ఎవరికైనా పెళ్ళై భార్య ఇంటికి వచ్చిందనుకోండి, లేదా ఇంట్లో పుట్టిన పిల్లల పేర్లు చేర్పించాలనుకుంటే ఈ ప్రక్రియ చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ కొంతమంది ప్రజలు దాన్ని క్లిష్టంగా భావించి మిడిల్ మెన్ లేదా బ్రోకర్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇది అవసరం లేని పని. మనం స్వయంగా లేదా మీ సేవా కేంద్రం ద్వారా కూడా చాలా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. కొత్తగా పేర్లు చేర్చాలంటే ముందుగా మన దగ్గర ఆధార పత్రాలు సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు పేరు చేర్పించాల్సిన వ్యక్తి ఆధార్ కార్డ్, ఫోటో, వయసుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉంటే చాలు. పిల్లలైతే పుట్టిన సర్టిఫికెట్ ఉంటుంది. పెళ్ళైన మహిళలైతే పెళ్లి ధృవీకరణ పత్రం లేదా వారి తరపున వచ్చిన ఆధార్ కార్డు చాలు. వాటిని తీసుకుని మీరు మీ గ్రామంలో ఉన్న రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి పేరు చేర్పించాలనుకుంటున్నారన్న అభ్యర్థన చేయాలి. ఇప్పటిలా డిజిటల్ పద్ధతులు వచ్చాక ఈ ప్రక్రియను మీ సేవా కేంద్రం ద్వారా కూడా చేయొచ్చు. మీ సేవా కేంద్రానికి వెళ్ళి కొత్త పేరు చేర్పించాలన్న అభ్యర్థన ఇవ్వాలి. మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు కొత్తగా చేర్చే వ్యక్తి వివరాలు ఇవ్వాలి. అక్కడ వారు దరఖాస్తు ఫామ్ నింపించి స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తారు. దరఖాస్తు నెంబర్ కూడా ఇస్తారు. ఆ దరఖాస్తు స్టేటస్ను మనం ఆన్లైన్లో కూడా చెక్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి గుర్తింపు ధృవీకరణ అవసరమవుతుంది. రేషన్ కార్డులో పేర్లు చేర్చడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాల పాలసీలను బట్టి కొన్ని వివరాలు మారవచ్చు. కానీ ఏ రాష్ట్రమైనా ఆధార్ కార్డు తప్పనిసరి. మిగతా ఆధారాలు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు డాక్యుమెంట్లు సమర్పిస్తే సుమారు 15 రోజుల్లోపే ఆ పేరు జోడించబడుతుంది. మీ రేషన్ కార్డు కొత్తగా ప్రింట్ అవ్వకపోయినా ఆన్లైన్లో అది అప్డేట్ అవుతుంది. ఇకపై మీరు మీ కార్డుల వివరాలు వెబ్సైట్ లేదా టీ రేషన్ యాప్ లేదా ఆ రాష్ట్రం యొక్క అధికారిక రేషన్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. కొత్తగా చేర్చిన పేరు కూడా అక్కడ కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఉచిత సేవ. అయితే మీ సేవా కేంద్రం ప్రాసెసింగ్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటారు. అనవసరంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, మోసపోవడం జరగకూడదు. ప్రభుత్వం ఇప్పటికీ ఈ విధానాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్